హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు అరవింద్ అఘోరి గారు. నమస్తే గురుజీ. హర హర మహాదేవ్. ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి కారణమైని అడ్డుకోవాలనేటువంటిది కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకుండా ఆయన నిలువరించాలి అనేది కావచ్చు, వెళ్తున్నటువంటి కార్యక్రమానికి పర్మిషన్ లేదు అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఫైనల్గా అతి కొద్ది మందితో మాత్రమే 3 వాహనాలు 100 మంది ప్రజలు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంక్లూడింగ్ ఆయన సెక్యూరిటీ అందరు కలిపి కూడా ఒక 100 మందితో మాత్రమే ఉండాలి. అలా దానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ని ఓవర్ క్రాస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్ళింది. ఆ కాన్వాయ్ వెనకాల ప్రజలు తండోపతండాలుగా తరలాడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. వ్యక్తి ఎవరైనా కావచ్చు, ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ కూడా దానిని రాజకీయంగా వాడుకుంటున్నారా? అసలు ఆ ఎపిసోడ్లో జరిగింది ఏంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలి అనేటువంటి దాని మీదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఫోకస్ పెడుతుంది. అంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏం చెప్తారు సార్? ఇది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి అనే మనం అనుకోవడానికి లేదు. ఈ మనుషుల తలుపు తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో మనుషులు చచ్చిపోవడము, ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్. కానీ ఎప్పటికప్పుడు అది నిత్యనూతనము అంతే. ఇక్కడ ఈ మధ్య కాలంలో వైకుంఠ ద్వారాన్ని తెలుసుకోవడానికి టికెట్లు పంచిపెట్టడానికి తిరుమలలో జరిగింది. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ గా జరుగుతున్నటువంటి విషయాలు. మీరు అన్నట్లు జనరల్ గా యాక్సిడెంటల్ గా జరుగుతున్నాయి. యాక్సిడెంటల్ గా ప్రజలు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కూడా అలాంటి యాక్సిడెంటే. కానీ ఇది కావాలని మీరు రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో ఒక అనిశ్చితి నెలకొల్పి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు కదా. శవ రాజకీయాలు అంటారండి. వీటిని శవ రాజకీయాలు అంటారు. శవ రాజకీయాలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఎదుటివాడు వెరిపప్ప అయితే వినేవాడు ఎంతనా వినిపిస్తా ఉంటారు. ఓకే, ఇప్పుడు ప్రజలు అమాయకులు, ఏం జరిగింది ఎవరికి ఏం తెలీదు. ఇప్పుడు మనకంటూ ఒక మీడియా గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఆ మీడియా గ్రూప్ ప్రకారంగా వీళ్ళు ఏమి స్టోరీ అందిస్తే ఆ స్టోరీనే బయటకు వస్తుంది. అంతకు మించింది ఏం కాదు. జనరల్ గా ప్రభుత్వంలో ఏదైతే జరుగుతుందో, ఒక నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. ఆ తర్వాత 100 మందితో మాత్రమే మీరు కెన్వాయ్ కానీ ఏదైనా కానీ ఊరేగింపు కానీ చేయవచ్చు. అంతకుమించి చేయకూడదు అని అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి జనాల్ని ఆపటం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇప్పుడు ఈ పోలీసులతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా లాఠీలు పెట్టుకుని జనాల్ని కొట్టాలంటారా? నాకు తెలియకడతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వాళ్ళ అంగరక్షకులు కావచ్చు, లేదా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో అపారమైన అభిమానంతో వచ్చే ప్రజానీకాన్ని రాకూడదు అని చెప్పి లాఠీలు పెట్టి కొట్టాలంటారా? పోనీ ఆ కోరిక ఉంటే అది కూడా చెప్పామనండి స్టేట్మెంట్ లో. అంతేగాని ఇవన్నీ శవ రాజకీయాలతోటి మాట్లాడేటువంటి కట్టుకథలు. ఇప్పుడు జనాలు తాకిడి ఉంది అని అంటే ఆ పార్టీ వ్యక్తి, ఏ పార్టీ వ్యక్తి, ఎవరు, ఏమిటి అన్నది తర్వాత సంగతి. మీరన్నట్టుగా హ్యుమానిటీ గ్రౌండ్ లో చూసుకుంటే ప్రాణం పోవడం అన్నది నిజంగా బాధాకరమే. అంత మాత్రం చేత ఆయనే బాధ్యత అని అనడానికి ఎలా ఉంది? ఎలా సాధ్యమది? అది సరైన పద్ధతి కాదు. దీని గురించి మనం ఎంత చర్చించుకున్న టైం వేస్ట్. అంటే నెక్స్ట్ జరగబో సంగతులకి ముందు అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకోవాలి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రానివ్వకుండా నిలువరించాల్సినంత అవసరం ప్రభుత్వానికి ఏముంది? ఎందుకు నిలువరించాలి? అదేనండి, ఎందుకు అంటే పాతకాలం రోజుల్లో అంతఃపురము అని చెప్పి ఒకటి ఉండేది. ఆ అంతఃపురంలో ఆతిథ్యం పేరు మీద జైల్లో ఉంచినట్టుగా
ఉంచిన సందర్భాలు ఎన్నో రాజుల తాలూకు చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ఓకే. ఎందువల్ల అంటే జనాల మధ్యలో తిరిగితే వీళ్ళ తాలూకు పలుకుబళ్ళు పెరిగిపోతాయి. ఓకే. ఆ జనాల మధ్యలో తిరగకుండా ఉండాలి అంటే ఏదో కుంటి సాకు కుంటి ఏదో ఒకటి చెప్పాలా, బయటికి రానికుండా చేయాలా. ఓకే. దీనికి పోలీస్ పర్మిషన్ లేదని కొంత, ఇలాంటి దొంగ కేసులు పెట్టి లోపల దోయించడానికి ప్రయత్నించడం కొంత, ఓకే, ఇలాగంతా వేస్తే చివరికి ఉన్నటువంటి మంచి పేరు అంతా కూడా రిపేర్ అయిపోయి ఏంటి చెడ్డ పేరు మిగులుతుంది కదా. ఓకే. ఇలాగ చూసుకుంటే రేపు రాబోయే ఎన్నికలకి వీళ్ళ స్థానం సుస్థిరం అవుతుందా అన్నది వీళ్ళ తలకు ఆలోచన. అది ఎంతగా వీళ్ళు అనుకుంటున్నారో అంతకు మించి వీళ్ళే దెబ్బతింటారు. ఓకే. ఇది గ్యారెంటీ. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అంటే మళ్ళీ మనం ఐవీప్యాట్ల జోలికి పోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఈవీఎంలు అంటారు కదా, వాటి జోలికి పోవాల్సి ఉంటుంది. నన్ను అడిగితే ఎలక్షన్లు ఈసారి జరిగేది కేవలం బ్యాలెట్ పేపర్ మీద మాత్రమే జరగాల. ఓకే. అప్పుడు ఎవరు ఏంటి అన్నది అర్థమైపోతుంది. కానీ జనరల్గా నాయకుడు బయటకు వచ్చినప్పుడు అనేక మంది కార్యకర్తలు, ఫాలోవర్లు, ఆయన అభిమానించే వాళ్ళు అనేక మంది వెంట వస్తూ ఉంటారు. అవును. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు ఎందుకు జరిగాయో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంటుంది. ఖచ్చితంగా. ఇవి నిలువరించాల్సింది పోయి వాళ్ళ అభిమానులు ఎవరో ఒక ప్లకార్డు ఒకటి పట్టుకున్నారని చెప్పి ఆ ప్లకార్డు పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టడము, దాంట్లో ఏదో ఒక సినిమా డైలాగ్ రాసుకొని వచ్చాడట. ఆ సినిమా డైలాగ్ రాసుకొని వస్తే తప్పేంది అన్నాడని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డిని మరలా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏగిపడేయటము. ఏంటంటే ఇవన్నీ డైవర్షన్ కోసమా, లేదు ఆడలేక మధ్యలో ధర ఉన్నట్టు సామెత చెప్పినట్టు ఇటువంటి రాజకీయాలు కనిపిస్తున్నాయా? ఏంది అసలు ఇది? ఏం జరుగుతుంది? అయ్యా నేను చెప్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఏదో చేయలేక మంగళవారం అన్నాడంట. ఓకే. అలాంటిదే ఇది. అంతకు మించింది ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీరు అన్నారే ఆడలేక మధ్యలో ఓడనే, అది మీరు నాజుగ్గా అన్నారు. నేను కొంచెం మొరటి భాషలోనే అన్నా, అందులో కూడా సభ్యత ఉంది. ఓకే. ఏదో చేయలేక మంగళవారం. దీన్ని మనము బీపని పెట్టుకుంటే దెన్ని పెట్టుకొని మమ్ అని అంటే సరిపా. ఓకే. అంటే కానీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఎవడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మక్కలు ఎరగొట్టి కూర్చోబెడతాము, తోలు తీసివేస్తాము, ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోము, మాది చాలా మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వంలో ఇలాంటి జరగడానికి వీల్లేదు, ఇలాంటివి అసలు సహించము, అటువంటి కామెంట్లు యాజ్ ఏ మినిస్టర్, గతంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే జనాలను ఉత్తేజపరచడానికో, యాజ్ ఏ ఫిల్మ్ యాక్టర్, యాజ్ ఏ ఫేమస్ హీరో 4 డైలాగులు చెప్తే ప్రజలు ఇంకా ఉరుతులుగుతారు అనే దాంతో చెప్తే ఓకే. బట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ప్రభుత్వంలో యాజ్ ఏ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? అసలు అలాంటి కామెంట్లు చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? చెప్తానండి. దీనికి కొంచెం విపులంగా మనము మాట్లాడుకోవాలి. అంటే విపులంగా అంటే వివరంగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి క్రైమ్ రేట్ ఏంటి, అప్పటి పరిపాలనా విధానం ఏంటి, ఓకే, ఇప్పటి పరిపాలనా విధానం ఏంటి, ఇప్పటి క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇలాగ చూసుకుంటే ఏది గొప్ప ప్రభుత్వం అన్నది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు గ్రామ సచివాలయాలు, మళ్ళీ దాని తర్వాత వాలంటీర్లు, ఇలాంటి వాళ్ళకి ఆ రోజుల్లో గ్రామంలో ఉండే వాళ్ళే పెద్ద ఖర్చులేమి ఉండవు వాళ్ళకి, అక్కడక్కడే పనిచేయడమే. కాబట్టి 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 5,000 రూపాయలు దేనికి పనికి వస్తాయా? గోలు సంచులు పోయడానికి అన్నారు పెద్ద మనుషులు. ఆ మాట ఎవరన్నారు అన్నది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది, మళ్ళీ లోకం మొత్తానికి తెలుసు. దాని తర్వాత మేము 10,000 ఇస్తామన్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నట్టే
ఈ వాలంటీర్లు ఉంటారు, గ్రామ సచివాలయాలు ఉంటాయి. ఉమ్, ఏంటి 5,000 అన్న దగ్గర 10,000 ఇస్తాము, ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పని లేదు ఉమ్, అని చెప్పాల్సినంత అబద్ధాలన్నీ చెప్పి ఇవాళ రోజు గ్రామ సచివాలయాలు లేవు, ఉమ్, వాలంటీర్లు లేవు, ఉమ్, ఏమీ లేవు. ఉమ్, వాళ్ళు నిరుద్యోగులు అయిపోయినారు. ఓకే. మేము వస్తే యువతకి ఉమ్, ఉద్యోగ అవకాశాలు ఉమ్, అని ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఉమ్, ఈరోజు నిరుద్యోగ యువత మరింతగా 4 ఇంతలు పెరిగితే ఉమ్, వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి చెప్పమనండి. ఉమ్, అదొక్కదానికి ఒక పాయింట్కి సమాధానం చెప్పండి. ఓకే. రెండోది, ఉమ్, అప్పట్లో ఆడవాళ్ళని ఓ 30,000 మందిని లేదా 40,000 మందిని వాళ్ళు ఇష్టం వచ్చిన ఫిగర్ వాళ్ళు చెప్పుకున్నారు. ఉమ్, వీళ్ళంతా కూడా మటమాయం అయిపోతున్నారు, అదృశ్యం అయిపోతున్నారు. వీళ్ళని కిడ్నాప్లు చేయించడము ఏంటి ఇదే జీవితంగా అనుకొని ఉమ్, ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయి ఉమ్, అని ఎన్నో రకాల మాటలు మాట్లాడారు అవును. ఎలక్షన్ మూమెంట్ లో. అవును. అలాగ మాట్లాడుతూ ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించారు కొంతవరకు. ఉమ్, అది అయిపోయింది. ఉమ్, ఆ తర్వాత మేము వచ్చామంటే ఎక్కడెక్కడి వాళ్ళని మేము రాబడతాము, విడిపిస్తాము, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే అని చెప్పి అన్నటువంటి పెద్ద మనుషులేగా వీళ్ళంతా. ఉమ్, మరి చివరాఖరికి అలాగ మిస్ అయిన వాళ్ళు ఒక 2,000 మంది 3,000 మంది కంటే ఎక్కువ లేరని లెక్క ఎందుకు అలా మార్చారు, తీర్చారు? ఉమ్, ఆ రోజు మనం అనుకున్నది ఏదైనా ఒక స్టాండ్ అనుకుంటే ఆ స్టాండ్ మీద నిలబడాలి కదా. దానిలో కూడా సాల్వ్ అయిన కేసులు చాలా ఉన్నాయి. ఇంకా సాల్వ్ కావాల్సిన అతి కొద్ది మాత్రమే మిగిలినాయి. అంతే. అది కూడా వాళ్ళే అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి లెక్కలు. అవును. ఆ తర్వాత ఇవాల్టి రోజుల్లో క్రైమ్ రేట్ గురించి చూస్తే ఇవాళ పేపర్ చూస్తారు, ఉమ్, ఇవాళ బహుశా ఉమ్, అంటే ఒక టీ స్టాల్లో చూశానండి. ఓకే. అది పాత పేపర్ కొత్త పేపర్ కూడా నాకు తెలీదు. ఉమ్, అందులో ఏమనుంది, ప్రియుడి కోసం ఉమ్, తల్లిని హత్య చేయించిన కూతురు. ఓకే. మేబీ వరల్డ్ పేపర్లో అనుకుంటలేదు, నేను కూడా చూసినట్టున్నది. ఉమ్, అలాగా అని చెప్పి ఒక న్యూస్. అవును. రిలేషన్షిప్స్ అన్నీ కూడా పోయినాయి, ఉమ్, మానవ సంబంధాల మీద వాల్యూ లేకుండా పోయినాయి. ఉమ్, దానికి ఈ రాజకీయాలకి ఏంటి సంబంధం ఏంటి అనుకోకండి. ఉమ్, అసలు మానవ సంబంధాలకి, మానవుల తలకు మాట తీరుకి, ఉమ్, మానవుల బిహేవియర్కి ఉమ్, ఎటువంటి పొంతన లేని స్థితిలో ఉన్నప్పుడు ఉమ్, రాజకీయాల్లో ఇవన్నీ కూడా సాధారణము, సహజం. అది ఓకే. కమిట్మెంట్ లేని రాజకీయాలే కదండి. ఉమ్, అలాంటి దానికి ఇంకా బిహేవియర్ ఏముంది, నాన్ బిహేవియర్ ఏముంది? ఓకే. ఏమక్కర్ల అవకాశవాదము, ఉమ్, అంతకు మించింది ఏం లేదు. ఓకే. ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో ఉమ్, అంటే ఒక చిన్న జోక్ లాగా తీసుకుందాం. ఉమ్, ఒకప్పుడు ఈ రాజధాని గురించి మంగళగిరి ఉమ్, ఆ ప్రాంతాల్లో దాదాపు 40,000 ఎకరాలకు పైచిలుకు ఉమ్, మాగాణి భూముల్ని ఉమ్, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేశారు. ఉమ్, అది అయిపోయింది. కనీసం పునాది రాళ్ళు కూడా పెట్టినటువంటి సందర్భం లేదు. ఉమ్, రాజధాని గురించి అండి, అమరావతి రాజధాని ఓకే. మాట్లాడు. ఓకే. ఉమ్, అలాంటిది ఆ 40,000 ఎకరాలు ఏమయ్యాయో తెలియదు. ఉమ్, మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంట, అదే రాజధాని డెవలప్మెంట్కి. ఉమ్, అసలు వీళ్ళు భూములు తింటున్నారా, మింగేస్తున్నారా? ఉమ్, ఇది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పలేదు కదా తప్పకుండా. అది మళ్ళీ ఇప్పుడు ఇంకో 40,000 అంటున్నారు. ఉమ్, ఇది భరించలేనటువంటి పవన్ కళ్యాణ్ కొంతవరకు ఉమ్, రాజకీయం అన్నది అతని దగ్గర ఒక వ్యవహారం ఉన్నప్పటికీ ఉమ్, కొన్ని సందర్భాల్లో హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద కూడా మాట్లాడుతుంటాడు. ఉమ్,
హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద కూడా పనిచేస్తుంటాడు. ఇది శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ టైంలో డిప్యూటీ సీఎంగా సీట్లో కూర్చోవలసిన పవన్ కళ్యాణ్ సైలెంట్గా లేచి వెళ్ళిపోయాడు. లేదు, క్యాబినెట్ భేటీలో అదే అదే. మన జరిగిన క్యాబినెట్ భేటీ నుంచి మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. అవును, లేచి వెళ్ళిపోయాడు. 2వ విడత 40,000 ఎకరాల భూసేకరణకు సంబంధించి నిర్ణయం జరుగుతూ ఉంది. నిర్ణయం జరుగుతున్న కీలకమైనటువంటి సందర్భం అది. ఆ టైంలో లేచి వెళ్ళిపోయారు ఆయన. ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఉమ్, లేచి వెళ్ళిపోవడానికి కారణము ఉమ్, నా విజనరీ, నా అభిప్రాయం ఓకే. ప్రకారంగా ఉమ్, ఇంతకు ముందు తీసుకున్నటువంటి 40,000 ఎకరాలకే మనం ఏం చేయలేకపోతే ఉమ్, అప్పట్లో ఉమ్, టీడీపీ గవర్నమెంట్ ఉండే కదా. ఓకే. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంత గొప్ప గవర్నమెంట్ ఉమ్, ఇంకోటి లేదు అని మనమే స్టేట్మెంట్లు ఇస్తున్నాము, మనమే చేయకూడని పనులు చేస్తున్నాము. ఉమ్, ఆత్మసాక్షి అనేది ఒకటి లేదా? ఓకే. అందుకని చెప్పే ఈ అన్యాయాన్ని చూడలేక ఆ నిమిషంలో, కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆ నిమిషంలో ఉమ్. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ అమ్మగారికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పి హుటాహుటిన క్యాబినెట్ భేటీలో నుంచి కూడా మధ్యలో నుంచే లేచి వచ్చేసారు అనేటువంటి వార్తలు. అయ్యా, ఇది అవకాశవాదం ప్రకారంగా ఉమ్, ఎప్పటికీ ఏదైనా కానీ ఉమ్, ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు. ఓకే. ఎలాగా అంటే రాజకీయాల్లోకి కుటుంబాన్ని తీసుకురాకూడదు అంటారు, ఉమ్, కుటుంబాల్లోకి రాజకీయాలు తీసుకురాకూడదు అని అంటారు. ఉమ్, గుడ్ గుడ్ పాలసీ. ఉమ్, కానీ మనకు అవసరమైనప్పుడు, అది మనకు అవసరం అయితే అంతే. మనకు అవసరమైనప్పుడు మన ఇష్టం, ఎలాగైనా వాడుకోవచ్చు, ఎలాగైనా ఏమైనా చేయొచ్చు. ఓకే. ఉదాహరణకి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఉమ్, వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి చిరంజీవి ఉన్నాడు, నాగబాబు ఉన్నాడు, ఇంకా వాళ్ళది బోర్డు అంత పెద్ద పరివారం, కౌరవులంత సంతత ఉంది వాళ్ళకి. ఉమ్, అంతకు మించి రామ్ చరణ్ బ్రహ్మాస్త్రం లాంటి వాడైతే ఉమ్, అపోలో హాస్పిటల్ ఉంది వాళ్ళది. అంతే కదా. కొన్ని 170 హాస్పిటల్స్ ఏమో ఉన్నాయంటే వాళ్ళవి అవును, బ్రాంచ్లు, అవును. ఉపాసనది. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక్కటిగా ఏమైపోతుందండి? ఉమ్, ఈయన వెళ్ళిపోయి మాత్రం ఆమెను ఏమైనా కాపాడతాడా? కాపాడగలిగిన పరిస్థితేనా? ఉమ్. శివుడు ఆజ్ఞ లేదే చేయమైనా కొట్టదు. కానీ వాస్తవానికి అమ్మగారికి బాగాలేదు అంటే ఎవరైనా ఏం లేదండి, పరిగెత్తుకుంటూ వెళ్ళటం అనేది కామనే కదా. అలాంటి సెంటిమెంట్లు ఏమి ఉండేటువంటి మనుషులు కారు వీళ్ళు. ఓకే. ఖచ్చితంగా నా అభిప్రాయం మీద నేను మాట్లాడుతున్నానండి. దీనివల్ల ఎవరికి కోపం వచ్చింది నాకేమీ ఊసిపోయేదేం లే. ఉమ్, అలాంటి ఇది ఉండేవాళ్ళు కాదు. ఓకే. ఇక్కడ నో సెంటిమెంట్ అండి. ఉమ్, వీళ్ళ ఇంట్లో జరుగుతున్నది మనం గతంలో నుంచి ఇప్పటిదాకా ఉమ్, జరిగినటువంటి అన్ని ఎపిసోడ్లని మనం చూసుకుంటే ఉమ్, చిరంజీవికి ఎటువంటి సెంటిమెంట్స్ లేవు, ఓకే. నాగబాబుకి ఎటువంటి సెంటిమెంట్స్ లేవు, ఉమ్, పవన్ కళ్యాణ్కి ఎటువంటి సెంటిమెంట్స్ లేవు. ఉమ్, అవకాశం ఉంటే సెంటిమెంట్స్ గురించి మాట్లాడతారు వాళ్ళకి అవసరం అంటే, ఓకే. లేదంటే నో సెంటిమెంట్. ఉమ్, మరి ఇదంతా కూడా ఏంటి? అవకాశవాద రాజకీయాలు కదా. ఓకే. మరి అవకాశం ప్రకారంగానే కుటుంబాన్ని వాడుకోవడం కదా. ఉమ్, కుటుంబాన్ని వాడకూడదండి, వాళ్ళ ప్రస్తావన బయటికి రాకూడదు. ఉమ్, నేను ఎప్పుడు కూడా ఏమంటాను, డ్యూటీ టైమ్ ఇస్ డ్యూటీ టైమ్. వీ షుడ్ నాట్ పుల్ అవుట్ ఉమ్, ఆర్ పుల్ ఇన్ ఓకే. ఫ్యామిలీ అఫైర్స్ టు ది ప్రిమిసెస్. ఉమ్, నేను నమ్మే సిద్ధాంతం అది. ఓకే. జర్నలిస్ట్గా ఆ రోజుల్లో అలాగే బతికాను, ఉమ్, ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తాను. ఉమ్, దీన్ని మనము లైఫ్ మేనేజ్మెంట్గా కూడా అనుకోవచ్చు. ఉమ్, 4ంటికో 5ంటికో లేస్తాము, ఏదో ఫిజికల్గా బాడీ బాగుండడానికి 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తాం మనం. ఉమ్, అది మంచిదేగా. అంతే కదా. ఆఫ్టర్ 6 to 7 అంటే బిట్వీన్ 6 to 7 ఉమ్, తల్లిదండ్రులతో గడపాలి. ఉమ్, ఆ తర్వాత 8 నుంచి 8:30 లోపల పిల్లలతో గడపాలి. ఎలా అబ్బాయిలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, అలాగే. ఉమ్,
ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి టేబుల్ దగ్గర కూర్చుంటాం కదా, అప్పుడు భార్యతో మాట్లాడాలి. ఏముంది, ఏం లేదు, వచ్చేటప్పుడు ఎవరైనా తేవాలా సాయంకాలం, ఇలాగంతా అడిగితే భార్యకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. అబ్బా, నా మొగుడికి నా మీద ఎంతటి అక్కర ఉంది, ఎంత బాగా చూస్తున్నాడు, అన్ని టైం టు టైం నా తలకు యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు అనేది ఎంత గొప్ప ఫీల్ వస్తుందండి. ఆ తర్వాత ట్రాఫిక్లో పోతాం. అప్పుడు ట్రాఫిక్ గురించి ఆలోచించాలి కానీ ఇంట్లో ఉండే గార్బేజ్ గురించి కాదు, అంతేగా, ఆఫీస్లో ఉండే గార్బేజ్ గురించి కాదు. ఎక్కడ చూసినా ఉండేది గార్బేజే. ఈ మధ్యకాలంలో ధనుష్తో సినిమా వచ్చింది, గార్బేజీలోనే పడుతారు, గార్బేజీలోనే దొరుకుతారు. అలాంటిదే ఈ కుళ్ళు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కటి గార్బేజ్ అని నేను అంటాను. అఫ్ కోర్స్ ఇది నా సరదాగా మాట్లాడిన మాట. ఇది ట్రాఫిక్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ మాత్రమే కాన్సన్ట్రేటెడ్గా చూడాలి. ఆ తర్వాత వర్క్ ప్రెమిసెస్కి వెళ్తాం కదా, అప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించకూడదు. ట్రాఫిక్లో ఏదైనా గొడవ జరిగితే దాని గురించి ఆలోచించకూడదు. ఇలాగ ఎక్కడికక్కడ మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మనం ఎలా జీవించాలో అలాగే జీవించాలి. ఓకే, అంతేగాని ఒకదానికి ముడి పెట్టకూడదు. ఇది ఎలా ఉంటుందంటే బోడిగుడికి మోకాలికి ముడి పెట్టినట్టు ఉంటుంది. అలాంటిదే ఇది కూడా. శాసనసభలో కీలకమైన బిల్లు పెట్టారు, దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు. అలాంటప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా అక్కడే ఉండాలా. ఓకే, కానీ ఈయన సైలెంట్గా లేచి వెళ్ళిపోయి మా అమ్మగారికి ఒంట్లో అప్పుడే తెలిసిందా, ఒంట్లో బాగాలేదని, అంత సీరియస్గా ఉందా. ఓకే, నేను ఇలా మాట్లాడితే ఎంతసేపు అయినా ఇలాగే మాట్లాడుతూ ఉంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. ఎస్ సార్. సో ఫైనల్గా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక తీరుగా లేవండి, ఉండవు కూడా. ఎందుకని? కప్పలు తక్కిడ అంటే అంటే పాతకాలం రోజులు తక్కెడని అంటారు. అవును. ఆ తక్కెడలో కప్పలు ఉంటాయనుకోండి, ఒక పక్క ఒక కిలో రాయి వేసాం, పిల్ల కప్పలు పెద్ద కప్పలు అన్ని కలిపి తక్కెడలో వేస్తాం. వెయిట్ బరాబర్ ఉంటేనే తక్కెడ జోగుతుంది, అంతే కదా. లేదంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తుంది. అలాగే ఎవరు ఏం చేయలేరు కదా. అలాంటి పరిస్థితుల్లో టాపిక్ డైవర్షన్, ఎదురు దాళ్ళు, అంతకుమించి రెడ్ బుక్ దాళ్ళు, అంతకుమించి పోలీస్ హెరాస్మెంట్లు, దొంగ కేసులు, ఇలాంటి వాటితోటే రాజకీయాలు జరుగుతోంది అని అంటే అది ఎంత మాత్రం స్థిరమైన రాజకీయాలు కావు. ఇప్పుడు ఒకవైపు ఆ పేపర్లలో మీరు చూడండి, కావాలంటే ప్రింట్ మీడియాని మనం బాగా నమ్ముతాం కదా, అదే పేపర్లలో ఉంటాయి కొన్ని చోట్లలో కూటమి నుంచి వైదొలకు పోతున్నటువంటి పవన్ కళ్యాణ్, అలాంటి టైటిల్స్ తోటి వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి. ఎందుకు కూటమి నుంచి తొలగిపోవాలి? వీళ్ళకి ఎందుకు ఐకమత్యం కదిలిపోవాలి చెప్పండి. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వము అంటేనే ఐకమత్యానికి ప్రతీక అన్నట్టుగా ఉండాల. నచ్చిన రోజేమో కలిసి పనిచేస్తూ ఉంటారు, నచ్చకపోతే మేము తొందరలో వెళ్ళిపోతాం, విడిపోతాం అంటారు. ఏది కరెక్ట్ అంటారు, ఏది నిజం అంటారు? ఓకే, జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి వీళ్ళు మాట్లాడుతుంటారు అంతే, అంతకు మించింది ఏం లేదు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాజకీయాల గురించి ఏం మాట్లాడదామంటారు? కప్పల్ టక్కర్ రాజకీయమే, టాపిక్ డైవర్షన్ రాజకీయమే, శవ రాజకీయమే, అన్ని రాజకీయాలే, దరిద్రంగా ఉంటున్న రాజకీయాలు. ఓకే, సో ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. చెప్పడానికి ఏముంది, అసలు ఏమైనా ఉంటేగా చెప్పడానికి. కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అలాంటి మాటలు మాట్లాడుతుంటే, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమో రీసెంట్ గా 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తూ, లేదు అంటే కొన్ని సమ్మిట్లలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ఎవరు రావాలన్నా సరే ఇది ఒక భూతం కనిపిస్తుంది, ఆ భూతాన్ని శాశ్వతంగా తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాము, శాశ్వతంగా తరిమేసే ప్రయత్నం చేస్తున్నామని కామెంట్లు డైరెక్ట్ గా సీఎం గారే చేయటం.
ఈ కామెంట్లు ఎలా చూడాలి అసలు? కొంపదీసి ఆయన మంత్రాలు నేర్చుకుంటున్నాడా ఏంటి? భూతాలని, దెయ్యాలని, పిశాచాలని తరిమేయడానికి. వామ్ము, ఆ ఘోరాలకే వాళ్ళు పోటీ వస్తున్నారంటే దండం పెట్టాలా? అంతా నాకు జోకీగానే అనిపిస్తుందండి. ఇప్పుడు ఈయన కోరిక ఏంటి? రాష్ట్రపతి కావాలి, కొడుకునేమో సీఎంని చేయాలని. ఓకే, పోయిన ఇంటర్వ్యూలోనే అనుకుంటాం మనం మాట్లాడాం ఏ సబ్జెక్ట్. మరి అలాంటి పరిస్థితుల్లో కూటమి ఎలా కలిసి ఉంటుంది, ఎలా విడిపోతుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు విడిపోతుంది? తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎందుకండి అంత తపన? ఓకే, నా దృష్టిలో అదే. తుమ్మితే ఊడిపోయే ముక్కిది. మేము బలంగా ఉన్నాం, మేము బలిష్టంగా ఉన్నామని చెప్పడం దేనికేనంటే మేకపోతు గాంభీర్యం. ఓకే, అంతకు మించింది ఏం లేదు. అదే విషయాన్ని మనకు ఖచ్చితంగా అద్దం బట్టి చూపిస్తోంది. ఓకే, ప్రస్తుతం ఈ ఒక వ్యక్తి చనిపోవటము, క్యాన్వాయ్లో మూలంగానే చనిపోయారని అనడము, 100 మందికి మించి ఉండకూడదని అనడము, ఇవన్నీ కూడా ఏంటంటే అలాంటి కుళ్ళు రాజకీయాల్లో అంతర్భాగమే. ఓకే, ఎదుటి మనిషి ఎదిగిపోతే మనం ఓడిపోతామన్నది వాళ్ళకి తెలుసు. ఓకే, బయటికి చెప్పడం వీలు కాక ఇలాగే చేస్తుంటారు. ఓకే, శకుని తాలూకు రాజకీయం ఎంతదో మహాభారతంలో, చంద్రబాబు తాలూకు రాజకీయం కూడా అంతకంటే గొప్ప. ఓకే, శకుని పనికిరాడు. అది నేనన్న మాట కాదండి బాబు, వాళ్ళ మామగారు పోతూ పోతూ అన్నటువంటి మాట. మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసుకోమనండి పోయి. ఓకే, నేను పోతే కదా ఆయన అరెస్ట్ అయ్యేది. మరి పొమ్మనండి. ఓకే, సో ఓవరాల్ గా ఏపీ రాజకీయాల పరిస్థితి అంటారు వేస్ట్ అండి. దాని గురించి మనం చర్చించడమే మన టైం వేస్ట్. మీకైనా సమయం అమూల్యమే, నాకైనా సమయం అమూల్యమే. ఎందుకు అని అడగండి. ఇవాళ రోజు మనం 1 కోటి రూపాయలు పోగొట్టుకుంటాం. తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు, ఏదో ఒకటి. కానీ మనకు తెలివితేటలు ఉంటే అర్ధగంటలో సంపాదించవచ్చు. అదే పోగొట్టుకున్న 1 కోటి రూపాయలు. ఓకే, మనకు తెలివితేటలు ఉంటాయి. లేదు 6 రోజుల్లో సంపాదించవచ్చు, లేదు 6 నెలల్లో, లేదా సంవత్సరంలో, లేదా జీవితకాలంలో ఎప్పుడో గొప్ప సంపాదించవచ్చు. కానీ జరిగిపోయిన ఒకే ఒక్క సెకండ్ ఎన్ని లక్షల కోట్లు గుమ్మరిస్తే వస్తుందండి? అలాంటి పరిస్థితుల్లోనే నేను అంటున్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గురించి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ రాజకీయాల గురించి కానీ మాట్లాడము అంటే పరమ చెత్త, గార్బేజీ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి అరవింద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.